తెలుగులోకి మరో మలయాళ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీ రిలీజ్ కాకుండానే మరో మూవీలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా కూడా థియేటర్స్ లోకి రాకుండానే పెద్ద హీరో పక్కన నటించే ఛాన్స్ అందుకుంది. ఈ అమ్మడి స్పీడ్ చూస్తుంటే తెలుగులో యంగ్ హీరోస్ కి మెయిన్ ఆప్షన్ గా మారబోతుందా? త్వరలో స్టార్స్ సరసన కూడా ఛాన్స్ కొట్టేస్తుందా? మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ఛాంపియన్ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది. సినిమా ఫ్లాప్ అయిన పర్ఫార్మెన్స్ తో అనస్వర ఆకట్టుకుంది. ఛాంపియన్ రిలీజ్ కాకుండానే ఇట్లు అర్జున మూవీలో నటించే ఛాన్స్ అందుకుంది. చెలో, భీష్మ, రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మహేష్ ఉపల దర్శకుడు. ఈ మూవీతో అనీష్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనస్వర రాజన్ 15 ఏళ్ల వయసులోని మలయాళ మూవీ ఉదాహరణం సుజాతతో వెండితెరకు పరిచయమైంది. సూపర్ శరణ్య సినిమాతో ఫిల్మ్ఫేర్ గెలుచుకున్న రాజన్ ఆ తర్వాత నటించిన అబ్రహం ఓజ్లర్, గురువాయూర్ అంబల నడియన్, రాఖా చిత్రం హిట్ అయ్యాయి. 3 ఏళ్ల నుంచి మలయాళంతో పాటు తమిళంలో నటిస్తూ బిజీగా ఉన్న రాజన్ ఛాంపియన్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన అనస్వర రాజన్ మలయాళం, తమిళంతో పాటు హిందీలోనూ నటించింది. ప్రస్తుతం 7 బృందావన కాలనీ సీక్వెల్లోనూ నటిస్తోంది. అంతేకాదు బాబీ సినిమాలో చిరంజీవి కూతురిగా బంపర్ ఆఫర్ కొట్టేసింది అనస్వర. సినిమా ఓపెనింగ్ లో ఈ అమ్మడు సందడి చేసింది. కెరీర్ స్టార్ట్ చేసిన 8 ఏళ్ల తర్వాత అనస్వర తెలుగులోకి అడుగుపెట్టింది. ఆల్రెడీ నటిగా ప్రూవ్ చేసుకుని ఇట్లు అర్జున, చిరంజీవి సినిమాతో బిజీ అయిపోయింది. ఫ్రెష్ పేర్ కోసం స్టార్స్ వెయిట్ చేస్తుంటే అనస్వర మెయిన్ ఆప్షన్ అవుతుందేమో చూడాలి. ఈ అమ్మడిలో ధైర్యం కాస్త ఎక్కువే. ప్రొఫెషనల్ మౌంటనీరింగ్ లో ఎక్స్పర్ట్. ఆ మధ్య ఇన్స్టాలో కొండలెక్కిన వీడియోను షేర్ చేసుకుంది అనస్వర.